ఈ వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సంగారెడ్డి పట్టణంలోని సరస్వతి నగర్ డ్రైవర్స్ కాలనీలో గల శ్రీ విద్యా సరస్వతి మాతా దేవాలయంలో శుక్రవారం తేదీ 23/1/2026 నాడు జరిగే వసంత పంచమి రోజున జరిగే కార్యక్రమాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు కోడిదే లింగమ్మ యాదగిరి. ఆలయ సందర్భంగా అర్చకులు మీనానాథ్ శర్మ, కమిటీ సభ్యులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ ఈ సందర్భంగా ఈ పంచమి వసంత సందర్భంగా ప్రఖ్యాత చెందిన ఈరోజు అమ్మవారికి ఉదయం 5 గంటల నుండి శ్రీ శక్తి భూదేవి సూక్త సరస్వతి సూక్తములచే అమ్మవారి కళాభిషేకములు, పంచసూక్తములచే పంచామృత అభిషేకములు, ఉదయం 6 గంటల నుండి అలంకరణ మంగళహారతి మంత్రపుష్పములు, ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు కుంకుమార్చనలు, ఉదయం 9 నుండి మధ్యాహ్నం వరకు అక్షరాభ్యాసములు, సాయంత్రం 6 గంటల నుండి ప్రదోష పూజ మంగళహారతులు, అదేవిధంగా తీర్థప్రసాద వితరణ చేయబడుతుందని మీనానాథ్ శర్మ గారు, సభ్యులు శ్రీధర్ మహేంద్ర గారు మాట్లాడుతూ తెలిపారు. ఈ సందర్భంగా ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని సంగారెడ్డి పరిసర ప్రజలను కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాధాబాయి, తాండ్రరాజు, సునీల్ కుమార్, సుమన్ తదితరులు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనానాథ్ శర్మ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ సభ్యులు శ్రీధర్ మహేంద్ర గారు మాట్లాడుతూ పంచమి పురస్కరించుకొని మరి సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి మాత ఆలయంలో వచ్చే శుక్రవారం నాడు జరిగే వసంత పంచమి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఆహ్వాన పత్రిక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరుగుతున్నది. మరి సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాలు ప్రజలందరూ వచ్చి భక్తులు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి అధిక సంఖ్యలో పాల్గొని అక్షరాభ్యాసాలు కానీ, కుంకుమార్చనలు కానీ, మిగతా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరపడం జరుగుతుంది. తీర్థ ప్రసాదాలు కానీ మిగతా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు మరి పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందాలని ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాము. ఈరోజు మరి ఆలయ ధర్మకర్తలు కొడితే లింగమ్మ యాదగిరి గారి ఆధ్వర్యంలో ఈ భక్తులకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఇట్టి మరి పుణ్య కార్యక్రమంలో పాల్గొని మరి వసంత పంచమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున కాలనీవాసులుగా మేము కోరుతున్నాం. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.